హాయ్ అండి, హాయ్ అందరికీ, బిగ్ హాయ్. ఇప్పుడే ఒక జోక్ చూశాను నేను. మరి మీ అందరితో షేర్ చేసుకోవాలని వచ్చేసాను వెంటనే. మరి జోక్ చెప్తాను, వినేసి హాయిగా అందరూ నిద్రపోండి. హాయ్ అందరికీ. షాప్లో కూర్చుని ఎఫ్బి స్క్రోల్ చేస్తూ ఉంటే రాణి అని నా ఫ్రెండ్ రిక్వెస్ట్ కనిపించింది. ఊరిని మనకి అమ్మాయి రిక్వెస్ట్ పెట్టడం ఏంటా అని అసలు ఎవరా అని అకౌంట్ డీటెయిల్స్ చూశాను. జెండర్ ఫిమేల్ అని ఉంది. అమ్మాయే పంపింది అని నిర్ధారణకి వచ్చాను. అంటే కొంత అనుమానంగానే ఉందనుకోండి. ఒకవేళ నిజమే అయితే ఎందుకు అవకాశం వదులుకోవడం అని పూర్తి వివరాలు చూద్దామనుకుంటే ఫోటోలు ఏవి అప్లోడ్ చేసలేదు. అకౌంట్ అంతా సొంతం నాకేసిన అరిటాకులా ఉంది. బహుశా కొత్తగా అకౌంట్ ఓపెన్ చేసిందనుకుంటా. సరే, మనం ఎఫ్బీలో కొద్దిగా యాక్టివ్ కదా, మనం అసలే గ్లామర్కి బ్రాండ్ అంబాసిడరం. అందుకని రిక్వెస్ట్ పెట్టింది అనుకొని ఓకే చేసేసాను. కొన్ని రోజుల తర్వాత నేను పెట్టే ప్రతి ఫోటోలకి, పోస్టులకి దేన్ని వదలకుండా లైక్లు కొట్టడం మొదలుపెట్టింది. తర్వాత చాటింగ్ మొదలుపెట్టాం. ఒకరోజు నీ భార్య అంటే నీకు ఇష్టమా, అందంగా ఉంటుందా అని అడిగింది. నేను పాజిటివ్గా స్పందించా. నేను కూడా అందంగా ఉంటాను తెలుసా అన్నది. అసలు అమ్మాయిలంటేనే అందం కదా అని ఒక వెనీలా క్రీమ్ బిస్కెట్ వేసా. మనసుకి కష్టంగా అనిపించినా అబద్ధం చెప్పవలసి వచ్చింది. ఒక్కోసారి అంతేలేండి, తప్పదు. ఇలా కొన్ని రోజులు చాట్ తర్వాత సడన్గా నేను బిజినెస్ పని మీద మీ ఊరు వచ్చా. మనం హోటల్లో కలుద్దాం, డిన్నర్ చేసి సినిమాకి వెళ్దాం అంది. లేదు, మా ఇంటికి రండి, నా భార్య చాలా బాగా చికెన్ కర్రీ చేస్తుంది, డిన్నర్ చేసి ముగ్గురం సినిమాకి వెళ్దాం అని చెప్పా. తను ఒప్పుకోలేదు. చాలా రకాలుగా నన్ను ఒప్పించాలని ప్రయత్నించింది. చివరిగా ఈ ఒక్కరోజే నేను మీ ఊరిలో ఉండేది, తర్వాత నీ ఇష్టం అన్నది. నేను సున్నితంగా తిరస్కరించా. షాప్ నుంచి ఇంటికి వెళ్ళా. డైనింగ్ టేబుల్ మీద నీట్గా అలంకరించి ఉంది. నాకు ఇష్టమైన చికెన్ కర్రీ స్మెల్ గుమాయించి వస్తోంది. నా ఒక్కగానొక్క భార్య చిరునవ్వుతో ఆహ్లాదంగా కనిపించింది. నేను ఏమిటి ఈరోజు విశేషం, మీ పుట్టింటి వాళ్ళు వస్తున్నారా ఏంటి అని అడిగాను. తను అంది, ఈరోజు మీ ఎఫ్బి ఫ్రెండ్ డిన్నర్కి మన ఇంటికి వస్తోంది అని. ఆమె గురించి నీకు ఎలా తెలుసు అని అడిగాను. తెలుసు, ఎలా అంటే ఆ రాణి నేనే కాబట్టి. మిమ్మల్ని చూస్తుంటే చాలా గర్వంగా ఉందండి అంటూ ఆనందంతో ఎగిరి గంతేసింది. సాటి మగ మహారాజుగా మీకు నేను చెప్పొచ్చేది ఏంటంటే, అప్పుడప్పుడు మీ భార్యల మొబైల్ ఫోన్, ల్యాప్టాప్ చెక్ చేయండి. లేదనుకో స్టోరీ ఇలా ఉండదు, రివర్స్లో ఉంటుంది. ఒకవేళ కనుక సినిమాకి, డిన్నర్కి నేను సరే అని చెప్పి ఉంటే నా పని అస్సాం అయి ఉండేది. ఇలాంటివి ఎన్ని చూసాం, నన్నే బుక్ చేద్దామని చూస్తుందా? బివేర్ ఆఫ్ యువర్ వైఫ్స్ మాస్టరు, బివేర్ ఆఫ్ యువర్ వైఫ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. హాయిగా నవ్వేసుకోండి కాసేపు. మళ్ళీ జోక్తాం, మళ్ళీ కలుద్దాం. గుడ్ నైట్.